చాలా విలువైంది. ఈ సభా సమయాన్ని సుమారుగా ఈ రోజు మొత్తం కూడా వేస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. అగైన్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, మన ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మనం చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన అధ్యక్ష. ఒకసారి వినాలి అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఈ రోజు కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు, ఎవడు అనామకుడు కూర్చొని సాక్షి పేపర్లో రాసిన రాత్రి రోజు మాట్లాడటం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని. 240 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ జేబుల్లో నింపుకున్నారని సంగతి తెలిసింది. సార్, ఇవాళ ఇప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరాధం చేసి వారి దోపిడీ కోసం దీనికోసం దీని కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ కూర్చోండి. No. The House is adjourned to meet again at 10 a.m. on Thursday, 19th day of February 2026.